హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ధావిర్ అకాడమీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. ఈ వీడియోలో మనం మరి బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిలబస్ స్ట్రక్చర్ అయితే గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. మరి అదేవిధంగా మన యొక్క పిల్లలందరూ మన సబ్స్క్రైబర్లు కానీ అదేవిధంగా మరి ఈ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కంటిన్యూస్గా మరి స్కిప్ చేయకుండా చూడండి. మరి ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఈసీలో ఏమేమి సిలబస్ ఉంటుంది, మరి దాని బుక్స్ ఎలా కొనాలా వద్దా అనేది కూడా డిస్కస్ చేద్దాం. మరి ఏ బుక్స్ కావాల్సిన బుక్స్ కొనాలి, మరి కావాల్సిన బుక్స్ అవసరం లేదు అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫస్ట్ ఇయర్ నుంచి మరి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, ఈ విధంగా మరి అన్ని సబ్జెక్ట్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఏమేమి సిలబస్ ఉంటుంది, మరి ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మరి ఈ వీడియోలో మరి మెటీరియల్ ఫాలో అవ్వాలా, బుక్స్ ఫాలో అవ్వాలనే విధంగా కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బీటెక్. ఈ సిలబస్ ఈజ్ కామన్ ఫర్ మరి జేఎన్టీయు హైదరాబాదు అఫిలియేటెడ్ కాలేజెస్కి మాత్రమే ఈ సిలబస్ ఉండటము జరుగుతుంది. జేఎన్టీయు అఫిలియేటెడ్ కాలేజీ పిల్లలు స్టూడెంట్స్ మాత్రమే ఈ సిలబస్ని ఫాలో అవ్వాలి. మరి అటానమస్ కాలేజీ వాళ్ళైతే వాళ్ళకి ఓన్ సిలబస్ ఉంటుంది. మరి దాని గురించి కూడా మనం వీడియోలో వేరేసారి మనం డిస్కస్ చేసుకుని ఈసారి అయితే కామన్ సిలబస్ని ఓన్లీ ఆ అఫిలియేటెడ్ కాలేజెస్ జేఎన్టీయు కాలేజెస్ మాత్రమే ఈ సిలబస్ మనం డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా మరి ఈ సిలబస్లో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఏముంటాయంటే మనకి మ్యాట్రిక్స్ అండ్ క్యాలిక్యులస్ ఉంటాయి. ఇది మ్యాథమెటిక్స్. మరి అప్లైడ్ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. మరి ఈ సిలబస్లో ఫస్ట్ మరి వీళ్ళు క్రెడిట్స్ ఇచ్చారు, 4 క్రెడిట్స్ ఉంటాయి. మరి మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఇట్లా క్రెడిట్ ఉండవు, డైరెక్ట్ మనకి పర్సంటేజ్ అట్లా ఉంటుంది. ఇక్కడ క్రెడిట్ సిస్టమ్ అంటారు దీన్ని. ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ మరి జేఎన్టీయు మరి ఇంజనీరింగ్లో క్రెడిట్ సిస్టము ఉంటుంది. మరి ఈ క్రెడిట్ సిస్టమ్ ఉంటే ఎల్ అంటే మనకి తెలిసిందే, ఎల్ అంటే ఏంది లెక్చర్, ఎల్ అంటే లెక్చర్. మరి టీ అంటే ట్యూటోరియల్ ఉంటుంది. టీ అంటే ట్యూటోరియల్, పి అంటే ప్రాక్టికల్స్ ల్యాబ్ వర్క్ ఉంటే ఉంటుంది. ఈ ఎల్టీ ఒకటి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. ట్యూటోరియల్ అంటే మనకి హోంవర్క్ ఇస్తారు, అన్నీ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా సి ప్రోగ్రామ్ ఫర్ ఇంజనీర్స్. సి ప్రోగ్రామ్ ఎవరికి వస్తుందో వాళ్ళకి 50 lakh కంపల్సరీ. ఈ ప్రోగ్రాంలో ఎవరైతే మరి పర్ఫెక్ట్గా ఉండాలి, ఏదో ఆషామాషిగా ఉండటం కుదరదు. సపోజ్ మ్యాట్రిక్స్ అప్లై ఫిజిక్స్లో మరి ఫిజిక్స్ చదివేసి మనం వదిలేస్తాం. కానీ సి ప్రోగ్రామింగ్లో మనం ఎప్పుడైతే మరి యొక్క దీనికి సాఫ్ట్వేర్లో మన లైఫ్ అంతా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా మరి కొనసాగించేటప్పుడు సి ప్రోగ్రామింగ్లో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు 50 lakhs అబౌవ్ 1 crore కూడా వాళ్ళకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ వర్క్షాప్, ఇంగ్లీష్ స్కిల్ ఎన్హాన్స్మెంటు, ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ. ఈ ల్యాబొరేటరీ వచ్చినప్పుడు మనకి 3 hours పర్ వీక్ ఉంటుంది. సపోజ్ మనకి మ్యాట్రిక్స్ 3 hours పర్ వీక్, ట్యూటోరియల్ 1 hour పర్ వీక్, అప్లైడ్ ఫిజిక్స్ 3 hours పర్ వీక్. ఇది ఈ సిలబస్ మనం ఇలా అర్థం చేస్తాం. సపోజ్ ఇంజనీరింగ్ వర్క్షాప్ దీనికి ప్రాక్టికలే ఉంటుంది. ల్యాబ్ కొద్దిగా చెప్తారు, ట్యూటోరియల్ 1 hour పర్ వీక్, 3 hours పర్ వీక్, 2.5. ఇదే విధంగా అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీలో 3 hours ఉంటుంది. ఎందుకంటే 3 hours మనకి ఆఫ్టర్నూన్ పెడతారు. ఆఫ్టర్నూన్ మనకి లంచ్ అయిన తర్వాత 3 hours కంటిన్యూస్గా ఒకటే ల్యాబొరేటరీ ఉండటం జరుగుతుంది. సి ప్రోగ్రామింగ్ ల్యాబొరేటరీ 2 hours పర్ వీక్. మరి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ 2 hours. ఇది ఎలెక్టివ్. ఈ ఎలెక్టివ్ సబ్జెక్టు మనం తీసుకోవాలా వద్దు అనేది ఇంపార్టెంట్. మనకి ఎన్ని సబ్జెక్టులు ఉండి 1, 2, 3, 4, 5 సబ్జెక్ట్స్ అయితే ఉండటం జరుగుతుంది. ఆటోమేటిక్గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, 3 ల్యాబొరేటరీస్. ఫస్ట్ సెమిస్టర్ ఎన్ని 5 సబ్జెక్ట్, 5 థియరీ సబ్జెక్టు, 3 ప్రాక్టికల్స్ ఉంటాయి. టోటల్ 8 ఉంటాయి. ఇది మీరు గమనించగలరు. మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు, డియర్ స్టూడెంట్స్, మరి పేరెంట్స్కి అవసరం లేదు కాబట్టి స్టూడెంట్స్ మరి ఇది ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరి పాత వాళ్ళు అయితే మరి షేర్ చేయండి, లైక్ చేయండి. మరి అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2 చూద్దాం. ఆ సెమిస్టర్ 2 చూసి సెకండ్ సెమిస్టర్ చూసినట్టయితే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, వెక్టర్ క్యాలిక్యులేషన్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, కంప్యూటర్ ఎయిడెడ్ గ్రాఫిక్స్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్ ఈడీసీ, అప్లైడ్ పైథాన్ ప్రోగ్రామింగ్. సెకండ్ సెమిస్టర్లో మనకి పైథాన్ ఉంటుంది, ఫస్ట్ సెమిస్టర్లో పైథాన్ లేదు.
ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీ అంటే మనకి ల్యాబ్ 2 అవర్స్ పర్ వీక్. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ 2 అవర్స్ పర్ వీక్. ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ ల్యాబొరేటరీ 2 అవర్స్ పర్. మొత్తము ఈ విధంగా మరి 11 అవర్స్ పర్ వీక్, 3 అవర్స్ పర్ వీక్, 2 అవర్ థియరీ, ప్రాక్టికల్ 12 అవర్స్ ఉంటుంది పర్ వీక్ వచ్చి. ఇది అదేవిధంగా సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో న్యూమరికల్ మెథడ్స్ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్, ఎనలాగ్ సర్క్యూట్స్, నెట్వర్క్ అనాలిసిస్ అండ్ సింథసిస్, డిజిటల్ లాజిక్ డిజైన్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎనలాగ్ సర్క్యూట్ ల్యాబొరేటరీ, డిజిటల్ లాజిక్ డిజైన్ ల్యాబొరేటరీ, బేసిక్ సిమ్యులేషన్ థియరీ, ఈ విధంగా మరి అన్నీ ఉంటాయి. సో మరి థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కూడా చూద్దాం. దిస్ ఈజ్ ఫర్ ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ వరకే. మరి సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మ్యాథమెటిక్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇది ఒక మన కూరలో ఉప్పులాగా మనం ఏ క్లాసులోకి వెళ్ళినా మ్యాథమెటిక్స్ ఉంటుంది. మరి ప్రాబబిలిటీ థియరీ అండ్ స్టాటిస్టిక్ ప్రాసెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ట్రాన్స్మిషన్ లైన్స్, ఎనలాగ్ డిజిటల్ కమ్యూనికేషన్ థియరీ, ఇక్కడ ల్యాబ్స్ ఏం లేవు. లీనియర్ డిజిటల్ ఐసీ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్, ఎనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ థియరీ. ఎక్కడైతే ఇక్కడ ఉందో ఇది ప్రాక్టికల్ మీకు ల్యాబ్ వర్క్ ఉంటుంది 2 అవర్స్ పర్ వీక్. లీనియర్ అండ్ డిజిటల్ అప్లికేషన్ ల్యాబొరేటరీ 2 అవర్స్ పర్ వీక్. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్ 2 అవర్స్ పర్ వీక్. రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండ్ ఫీల్డ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ 4 అవర్స్ పర్ వీక్. ఈ విధంగా మరి సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. మరి థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వద్దాం. ఇది మైక్రో కంట్రోలర్స్ ఉంటుంది. 8051 మైక్రో కంట్రోలర్స్, సామ్ మైక్రో కంట్రోలర్స్. ఈ మైక్రో కంట్రోలర్స్ ఎవరైతే మన ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్లో మీ లైఫ్ని జర్నీని కంటిన్యూ చేయాలనుకున్నారు, ఈ మైక్రో కంట్రోలర్ తరువుగా నేర్చుకోవాలి. ఈ మైక్రో కంట్రోలర్ రిజిస్టర్స్ ఉంటాయి, రిజిస్టర్ సిట్టింగ్. ఇది లైఫ్ లాంగ్ మరి ఎంబెడెడ్ కంట్రోలర్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్లో ఎవరైతే కంటిన్యూ చేయాలనుకుంటున్నారో ప్రోగ్రామింగ్, ఇది మ్యాండేటరీ. అదేవిధంగా మైక్రో కంట్రోలర్స్ 3 అవర్స్ పర్ వీక్, మరి 1 అవర్ పర్ వీక్, ఈ విధంగా ఉంటుంది. ఐఓటీ ఆర్కిటెక్చరు, కంట్రోల్ సిస్టమ్స్, మరి బిజినెస్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్స్, మైక్రో కంట్రోల్ ల్యాబొరేటరీ, ఐఓటీ ఆర్కిటెక్చర్ అండ్ ప్రోటోకాల్ ల్యాబొరేటరీ, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ 2 అవర్స్. ఈ విధంగా మరి ల్యాబ్స్ అయితే మైక్రో కంట్రోల్ ల్యాబొరేటరీలో మన ప్రోగ్రామింగ్ ఇచ్చి వాళ్ళు ఒక ఎంబెడెడ్ బోర్డ్స్ మీద వర్క్ చేయాలి. ఇది బాగా నేర్చుకోవాలి. ఇక్కడ కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, జస్ట్ మార్క్స్ కోసం మనము ప్రిపేర్ అవుతాం. మార్క్స్ ఆ రోజు ప్రిపేర్ అవ్వాలి, మార్క్స్ తెచ్చుకోవాలి, వదిలేయాలి. అలాంటి సబ్జెక్ట్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, లైఫ్ లాంగ్ మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. మనతో పాటు ఆ నాలెడ్జ్ని బాగా పెంచుకోవాలి. కొన్ని సబ్జెక్టుల్లో మాత్రం ఇక్కడ సింపుల్ ఫార్ములా, మనకు కావాల్సిన సబ్జెక్టులో నాలెడ్జ్ని బాగా పెంచుకోవాలి. జస్ట్ మార్క్స్ కావాల్సిన అనే సబ్జెక్టుల్లో జస్ట్ మార్క్స్ తెచ్చుకుని ఆ సబ్జెక్ట్ను మనం వదిలేయాలి అంతే. దాన్ని మనం హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. మరి థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో యాంటీనా వేవ్ ప్రాపగేషన్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, CMOS VLSI డిజైన్. మరి VLSIలు మీరు కంటిన్యూ అవ్వాలనుకున్నప్పుడు జాబ్ చేసి మరి ఈ ఎలక్టివ్ని ఎంచుకోవచ్చు దీనిలో ఒకటి. మరి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ల్యాబొరేటరీ, CMOS VLSI డిజైన్ ల్యాబొరేటరీ 2 అవర్స్ పర్ వీక్ ఉంటుంది. మరి అడ్వాన్స్ కమ్యూనికేషన్ ల్యాబొరేటరీ, తర్వాత మినీ ప్రాజెక్ట్ ఒకటి చేయాలి, ఇంటర్న్షిప్. ఈ విధంగా మరి ఉంటుంది జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ ఇన్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ షుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ లేటరల్ ఎంట్రీస్. ఇది ఎవరికి కావాలంటే డిప్లొమా స్టూడెంట్స్కి మాత్రమే. ఇది మనకి ప్లస్ 12 వాళ్ళకి అవసరం, IPE వాళ్ళకి ఇది అవసరం. డిప్లొమా స్టూడెంట్స్కి మాత్రమే ఈ సబ్జెక్టు ఉంటుంది జరుగుతుంది. మరి అదేవిధంగా ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చూద్దాం. ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మైక్రోవేవ్ అండ్ కమ్యూనికేషన్, మరి ప్రాక్టీస్ వీటిల్లో ఒకటి తీసుకోవచ్చు. ప్రొఫెషనల్ ప్రాక్టీస్ అది, తర్వాత మైక్రోవేవ్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ల్యాబొరేటరీ. తర్వాత ఈ విధంగా మరి ఇవి ఎలెక్టివ్స్ ఉండి ఆల్రెడీ కింద చూపిస్తాను. మరి ప్రాజెక్ట్ ఉంటుంది. ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఎక్కువ థియరీ ఉండదు, ఎందుకంటే మనకి ఎక్కువ మంచి కోర్ సబ్జెక్టులు దేనిలోనే ఉంటాయి. అయితే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఉంటుంది, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్. అంటే సెకండ్ ఇయర్ బీటెక్, థర్డ్ ఇయర్ బీటెక్కి మీకు కీలకం. మీకు గేట్ ఎగ్జామినేషన్ కానీ మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ 2 ఇయర్స్ 4 సెమిస్టర్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కంప్లీట్గా ఇది చూడండి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే. ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్లో, సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్లో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం ఉంటాయి, ఎక్కువ ఉండవు. అంత ప్రాజెక్ట్ వర్కే మీకు ఉంటుంది. ఇది అందరికి కామన్, అన్ని బ్రాంచెస్ వాళ్ళకి కామన్.
మరి ఈ విధంగా ఉండటం జరుగుతుంది. మరి దీని సిలబస్ కూడా మరి ఏమేమి బుక్స్ కావాలో ఒక్కసారి చూద్దాం, రిఫర్ చేద్దాం. ఇంకా చూడండి, మరి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మరి 3 క్రెడిట్స్ 4 వస్తాయి దీనికి. ఇది మ్యాథమెటిక్స్, మ్యాట్రిక్స్ అండ్ క్యాలిక్యులస్ మ్యాథమెటిక్స్. ఇది 10 లెక్చర్స్ ఈ విధంగా ఉండటం జరుగుతుంది. మల్టీవేరియబుల్ క్యాలిక్యులస్ మీకు ఈ బుక్ అయితే మరి బిఎస్ గ్రావెల్ హైయర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఈ బుక్ కొనుక్కుంటే మంచిది. ఎందుకంటే మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ బుక్ కామన్గా ఉంటుంది. మీరు అది కొనుక్కోండి, మీరు డబ్బులు ఉన్నవాళ్ళు, లేకపోతే లైబ్రరీలో మీరు తెచ్చుకోవచ్చు. ఆర్కేజ్ జైన్ ఈ బుక్ అయితే మేము మా చిన్నప్పటి నుంచి ఇది మేము చదివేటప్పుడు కాలేజీ నుంచి ఈ బుక్ ఉంటానే ఉంది. దానికి అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. నెంబర్ 1 బుక్ మహాగ్రంథం లాగా ఉంటుంది, లావుగా ఉంటుంది. చూసి దడుచుకోమాకండి, ఇబ్బంది ఏమి ఉండదు. అది ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి 4 సెమిస్టర్లు అదే బుక్ మనం యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ బుక్స్లో మరి మీరు చూడండి, లైబ్రరీలో చూడండి, మీ యొక్క లెక్చర్ని కానీ ప్రొఫెసర్ని కానీ అడగండి ఏ బుక్ మంచిది అనేది. అడిగితే మీరు ఆ బుక్ని ఫాలో అవ్వండి. మరి ఎగ్జాంపుల్ ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయండి. ఎక్కువ ప్రాబ్లమ్స్ మన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఎక్కువ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయండి ఈ బుక్స్లో. మరి అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ తర్వాత అప్లైడ్ ఫిజిక్స్లో కూడా మరి ఈ బుక్స్ అయితే ఉంటాయి. ఇది 10+2 ఇది అప్లైడ్ ఫిజిక్స్లో 10+2 ఐపీఈ సిలబస్ మాత్రం ఉంటుంది. ఐపీఈ సిలబస్ కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉండటం జరుగుతుంది. ఇక్కడ సెమీకండక్టర్ డివైజెస్, క్వాంటమ్ ఫిజిక్స్, డైఎలక్ట్రిక్, నానో టెక్నాలజీ, లేజర్ డయోడ్స్. అదేవిధంగా మరి ఈ బుక్స్ ఇంజనీరింగ్ సెమీకండక్టర్ ఫిజిక్స్ 4th ఎడిషన్ పాండే ఈ బుక్స్ మంచి బుక్. ఇది తర్వాత ఈ డిఫరెంట్గా ఉన్నాయి. హాలిడే, రెజినిక్ ఇది మేము చదివినప్పుడు ఇది చదివాం. ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్, హాలిడే, రెజినిక్ ఈ బుక్ చదివాము. మరి మీరు మీ ప్రొఫెసర్ని అడగండి ఏ బుక్స్ మంచియో, వాళ్ళు ఏది ఫాలో అవుతున్నారో ఆ బుక్ తెలుసుకోండి. ఇది జస్ట్ మార్క్స్ కోసమే మనం చదువుతున్నాం కాబట్టి ఆ బుక్ ఏ బుక్ మరి రెఫరెన్స్ బుక్స్ ఏదో మరి మీ ప్రొఫెసర్ని అడగండి, అది ఎక్కడి నుంచి ఆయన చెప్తున్నారో అడగండి. ఆ బుక్స్ని మీరు లైబ్రరీ నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లైబ్రరీలో ఏంటంటే ఒక్కొక్క బుక్లో సపోజ్ ఈ బుక్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయి, ఈ బుక్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయి, ఈ బుక్లో కొన్ని చాప్టర్స్, ఈ బుక్లో ఆ బుక్ చాప్టర్స్ని మీరు జిరాక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీబడి హ్యాస్ టు ట్రై టు టేక్ జిరాక్స్ తీసుకుని అవి ఒక బండిల్ లాగా చేసుకుని మనం చదువుకోవడానికి ప్రిపేర్ అవ్వడానికి పనికి వస్తుంది. కానీ అన్ని బుక్కులు కొనడం అవసరం, ఇది అవసరం లేదు. నాట్ రిక్వైర్డ్, నో నీడ్ టు పర్చేజ్ ఆల్ బుక్స్ ఇయర్. అదేవిధంగా బీటెక్ ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ ఫర్ ఇంజనీర్స్ ఈ బుక్స్ అయితే మరి క్యారీ ఫార్వర్డ్ చూసుకోవాలి. మరి లైఫ్ లాంగ్ మనకు కావాలి. మనం ఎవ్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హ్యాస్ టు డూ ద సి కోడింగ్లో ఉండాలి మనం. దీనికి మీరు ఈ బుక్స్ అయితే డైరెక్ట్ కొనుక్కోవాలి. శ్యామ్ అవుట్లైన్ ప్రోగ్రామింగ్ ఇవి కెనిగన్ రిచ్ అనేది ఒక బైబుల్ లాంటిది, ఖురాన్ బైబుల్ లాంటిది ఇవి ఈ విధంగా ఉన్నది. రాజారామన్ కంప్యూటర్ బేసిక్స్ ఈ బుక్స్ మరి కావాల్సిన విధంగా మీరు చూసుకోండి. ఇది ప్రోగ్రామింగ్ అంటే మనీ బుక్స్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో. ఇది కెనిగన్ రిచ్, ఇది బేసిక్ బుక్. ఈ బుక్స్ను మీ క్యాంపస్ ప్లేస్మెంట్ ఎవరికైతే 50 lakhs వస్తుందని మనం చూస్తున్నామో, ప్రతి కాలేజీలో 50 lakhs రూపీస్ ఎవరికైతే వస్తున్నారో, ఈ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే 50 lakhs ఇవ్వడం జరుగుతుంది. ఆషామాషిగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు 50 lakhs రూపీస్. 50 lakhs రూపీస్ సాలరీ రావాలంటే మీరు మీ 4 years ఇది తరువుగా ఉండండి. 4 years ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రాసి మనం మర్చిపోకూడదు. 4 years కంటిన్యూస్గా దీనిలో ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఇయర్లో కొంతమంది ఏం చేస్తారు, మేము పాస్ అయిపోయాం కదా సార్, మాకు ఇంక అవసరం లేదు, ఈ సబ్జెక్ట్ని తీసుకెళ్ళి ఈ కాలంలో పడేద్దాం అనుకుంటా. కుదరదు, దట్స్ నాట్ పాసిబుల్. 4 yearsలో ఈ సబ్జెక్టులో మనము ఏంటంటే స్టిల్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్టిల్ ఐఎమ్ డూయింగ్ ద కోడింగ్ యూజింగ్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి పర్ఫెక్షన్ అంటూ లేదు. ఇక ఇది ఏంటంటే కొత్తవి వస్తాయి, కొత్త ప్రోగ్రాములు నేర్చుకోవాలి, కొత్త లాజికల్ థింకింగ్, ఎనాలిటికల్ థింకింగ్ నేర్చుకోవాలి. మీరు ప్రతిదానికి ఎనాలిటికల్ థింకింగ్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ ఇవన్నీ ఈ ప్రోగ్రామ్స్ బేస్ అర్రేస్, మరి అదేవిధంగా పాయింటర్స్ ఎట్లా ఉన్నాయి, ఫైల్ హ్యాండిల్స్ ఎలా చేయాలి, ఎట్లా రీడ్ చేయాలి, రైట్ చేయాలి, మరి కర్నల్ డెవలప్మెంట్ అన్నిటికీ ఈ మూల కారణం ఇదే. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే మనకి కావాలి. అందుకనే
చూడండి మరి సి ప్రోగ్రామింగ్ అనేది అన్ని బ్రాంచ్లకు ఉంటాయి. ఈవెన్ సివిల్ నుంచి మెకానికల్ నుంచి అన్ని బ్రాంచుల్లో ఈ సి ప్రోగ్రామ్ ఉండటం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు సి ప్రోగ్రామింగ్ అయితే బేసిక్ కంప్యూటర్ లాంగ్వేజ్. మీరు జావా వెళ్ళొచ్చు, .NET వచ్చు, అవన్నీ ముందు సి ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే మీకు 1 crore ప్యాకేజ్ కూడా రావటం జరగవచ్చు. మరి రానున్న ఇంజనీరింగ్ వర్క్షాప్ ఉంది. ఇంజనీరింగ్ వర్క్షాపు ఇది బుక్స్ వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు, మీరు చెప్పొచ్చు. ఇంజనీరింగ్ ఇంగ్లీష్ ఫర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్. ఐపీలో ఇంగ్లీష్ ఎట్లా ఉంటుంది, 10th క్లాస్లో ఇంగ్లీష్ ఎట్లా ఉంటుంది, అది ఇంగ్లీషు మరి ఇది ఉంటుంది. తర్వాత మరి ఫస్ట్ ఇయర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇది ల్యాబ్స్, ఇవన్నీ ల్యాబొరేటరీస్. మన థియరీలు ఏ విధంగా చదువుతాం, సి ప్రోగ్రామింగ్ ఫర్ ల్యాబొరేటరీ. సి ప్రోగ్రామింగ్ ఏంది, ల్యాబ్లో చేయాలి. మరి అదేవిధంగా మరి మీ పర్సనల్ ల్యాప్టాప్లో కానీ పర్సనల్ కంప్యూటర్లో కానీ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది సి ప్రోగ్రామింగ్. ఎప్పుడు సి ప్రోగ్రామింగ్ ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి మరి డ్యూరింగ్ ప్లేస్మెంట్ టైంలో ఇవన్నీ అడుగుతాడు. రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సి ప్రోగ్రామ్ సాల్వ్ ద టవల్ ఆఫ్ అనై ప్రాబ్లం. ఇవన్నీ మనకి సి ప్రోగ్రామ్ టు ఫైండ్ బోత్ లార్జ్ స్మాల్ నంబర్స్ ఇన్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. ఒక లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్లో ఒక పెద్ద నంబర్లు కానీ చిన్న నంబర్లు కానీ కనుక్కోవటం, ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్, ఇవన్నీ ప్రోగ్రామ్స్లో ఎవరైతే రాస్తారో వాళ్ళకి 1 crore 50 lakhs గ్యారంటీగా ఇస్తారు. నాకు మీరు ఇవ్వకపోతే ఈ వీడియోలో కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఈ ప్రోగ్రాంలను రాయాలి. తమాషాగా వాళ్ళు 50 lakhs 1 crore ఎవరు అందరికీ. ఇది తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రోగ్రాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్. నేను బ్రీఫ్గా చెప్తున్నాను, మనకి వీడియో లెంత్ అయిపోద్ది కాబట్టి బ్రీఫ్గా చెప్తున్నాను. నేను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ అని ఇంజనీరింగ్ కెమిస్ట్రీలో. ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఇది ఐపీలో లెవెల్లో ఉంటుంది. ఐపీ లెవెల్లో ఉండొచ్చు. ఇది పాలిమర్స్ ఇవన్నీ ఆల్రెడీ మీరు చదివి ఉంటారు. జస్ట్ మీరు చదువుకండి. మనకి కెమిస్ట్రీ వల్ల మనకి లైఫ్ లాంగ్ ఎవరైతే కంప్యూటర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ వాళ్ళకి కెమిస్ట్రీ యూజ్ లేదు. జస్ట్ మార్క్స్ కోసం చదవండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి, వదిలేయండి అంతే. మీరు చూడండి ఇక్కడ పిసి జాన్ ఈ బుక్ అయితే మీరు లైబ్రరీ నుంచి తెచ్చుకోండి. లక్ష్మీనారాయణ తిరుమల చారి లక్ష్మీనారాయణ అండ్ కే శశిల పబ్లికేషన్స్, అంజిరెడ్డి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ గ్రాఫిక్స్, దీనికి ల్యాబ్లోనే ఎక్కువ చేయాలి, మనం ప్రాక్టికల్గా ఎక్కువ చేయాలి. ఎన్డి భట్, ఈ ఎన్డి భట్ బుక్ ఎక్కువగా ఉంటుంది. మేము చదివినప్పుడు కూడా ఉంది. మన డ్రాయింగ్ ఎట్లా గీయాలి అనే విధంగా ఉంటుంది. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మన హౌస్ వైరింగ్ టైపు. ఇది ఏ విధంగా మరి కేవీఎల్ ఆల్రెడీ మరి ఇవి ఫిజిక్స్లో నేర్చుకుని ఉంటారు మీరు. ఈ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. మరి ఎలక్ట్రికల్ వాళ్ళకైతే త్రిబుల్ ఈ వాళ్ళకైతే ఈ సబ్జెక్ట్ కంటిన్యూస్గా బాగా నేర్చుకోవాలి త్రిబుల్ ఈ వాళ్ళు. మరి మిగతా బ్రాంచ్ల వాళ్ళు అయితే జస్ట్ లాంచ్ చేసి మనం మార్క్స్ తెచ్చుకోవాలి. మార్క్స్ తెచ్చుకుని వదిలేయటం బెస్ట్. దీన్ని మార్క్స్ తెచ్చుకొని బిఎల్ తెరేజా అనే బుక్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కొఠారి. ఈ బుక్స్ టెక్స్ట్ బుక్, ఈ మెయిన్ బుక్, ఈ రెఫరెన్స్ బుక్స్ ఇవి. మరి మీ లెక్చరర్ని మరి ప్రొఫెసర్ని అడగండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్, దీనికి మిల్మ్యాన్ హాల్కిస్ అని ఉండటం జరుగుతుంది. ఇవన్నీ మరి బీజేటీఎఫ్, యాంప్లిఫైర్, ట్రాన్స్మిటర్స్, రెక్టిఫైర్స్, మరి పిఎన్డి, ఇది ఫిజిక్స్ బేస్డే ఉంటాయి ఇవన్నీ. ఎవరైతే ఫిజిక్స్ బాగా వచ్చినాయో ఈ సబ్జెక్టు అర్థం అవటం జరుగుతుంది. ఈ బుక్ మెయిన్ ఇంపార్టెంట్, మీరు లైబ్రరీని తెచ్చుకోవచ్చు. జాకబ్ మిల్మ్యాన్ ఎలక్ట్రానిక్ డివైస్ సర్క్యూట్స్, మ్యాగ్రా హిల్ ఎడ్యుకేషన్, ఇది మీరు తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అప్లైడ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది. మరి ఆ విధంగా ఉండటం జరుగుతుంది. యాక్సింగ్ జీపీఐపో పిన్స్ యూజింగ్ పైథాన్, ఇన్స్టాల్ జీపీఐ జీరో లైబ్రరీ. ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీ ల్యాబ్స్ కూడా ఉంటుంది. ఎక్కువ చెప్తలేదు, మనకు కావాల్సినవి చెప్తాను నేను, ఎందుకంటే వీడియో కూడా లెంత్ అయిపోద్ది కాబట్టి. తర్వాత ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రానిక్ డివైస్ ఈడీసీ ల్యాబొరేటరీ ఉంటుంది మీకు న్యూమరికల్ మీద. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఇది కూడా సేమ్ మ్యాథమెటిక్స్, ఇది M2. మరి ఓయూలో అయితే
M1 M2 అలా ఉండటం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు జస్ట్ టైటిల్స్ పెట్టారు, న్యూమరికల్ మెథడ్స్ అని పెట్టడం జరిగింది. దీనికి మనకి సేమ్ చెప్పినట్టు గ్రావెల్ బుక్ మనకి ఎదురుగే ఉంది, అది మహాగ్రంథం. ఫస్ట్ ఇయర్ 2 సెమిస్టర్, సెకండ్ ఇయర్ అంటే 4 సెమిస్టర్కి గ్రావెల్ బుక్ కావాలి మనకి. ఎనలాగ్ సర్క్యూట్స్, ఈసీ వాళ్ళకి ఎనలాగ్ సర్క్యూట్స్, బీజేటీ బయాసింగ్, బీజేటీ యాంప్లిఫైర్, ఈ విధంగా జరుగుతుంది. మిల్మ్యాన్ హాల్కిస్ చూడండి, ఇక్కడ మిల్మ్యాన్ హాల్కిస్ అనేది ఉంటుంది. తర్వాత ఇది యాంప్లిఫైర్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఇవన్నీ చెప్పుకోవచ్చు, ఇవన్నీ నేను చదివిన సబ్జెక్టులే కాబట్టి చెప్పుకుంటా పోతే మనకి గంటలు అయిపోద్ది వీడియో. మీరు పెద్దగా కావాలంటే ఇండివిజువల్గా మనం సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకోవచ్చు. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నెట్వర్క్ అనాలిసిస్ అండ్ సింథసైజ్, దేనికి రైడర్ నెట్వర్క్స్, ఇది ఈ బుక్స్ ఉంది. ఈ బుక్స్ ఫాలో అవ్వండి మీరు. మీకు ప్రొఫెసర్ని అడిగి ఏ బుక్స్ ఫాలో అవుతున్నారు. ప్రతి సబ్జెక్టులో గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. డిజిటల్ లాజిక్ డిజైన్, ఈ డిజిటల్ లాజిక్ డిజైన్ కూడా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు ఎవరైతే జేఈ మెయిన్ చదివారో కే మ్యాప్, మరి న్యాండ్ గేట్, నార్ గేట్, ఆ గేట్స్ గురించి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది నంబరు. తర్వాత ఈ గేట్స్ చూసారా, గేట్స్ అన్నాం, ఆర్టీఎల్, డిటిఎల్. ఆల్రెడీ మీరు కొంతమంది ఎవరైతే మరి జేఈ మెయిన్ ప్రిపేర్ ఆ సిలబస్లో ఉంటుంది. ఇది మోరిస్ మెనో. ఇంకా చూడండి, ఈ బుక్ అయితే మంచి బుక్, అది రెఫరెన్స్ బుక్, మోరిస్ మెనో, ఆర్పి జైన్, మోడరల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. దీనికి ల్యాబొరేటరీ కూడా మనకు ఉంటుంది. కాంబినేషన్ సర్క్యూట్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవన్నీ చెబితే మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఫ్యూచర్లో కావాలంటే మీరు ఇయర్స్ నెక్స్ట్, ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి మీకు అంత అవసరం లేదు, ఎక్కువ నేను చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పడదు. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఈ సిలబస్ ఉంటుంది మనకి. నెట్వర్క్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో ఇవి ఈ బుక్స్లో అయితే ఈ బుక్లో అయితే చూసుకోవాలి. మరి మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ల్యాబొరేటరీ ఉంది, అనలాగ్ సర్క్యూట్ ల్యాబ్, ఆప్ యాంప్ ల్యాబొరేటరీ, ఇవన్నీ ఉన్నాయి చూడండి. మీరు డౌన్లోడ్ చేసుకొని, నేను లింక్ ఇస్తాను డౌన్లోడ్లో, ఆ లింక్లో మీరు డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్స్లో ఇంకా క్లియర్గా దీన్ని. అదేవిధంగా మరి సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ప్రాబబిలిటీ, ఇది మ్యాథమెటిక్స్, ప్రాబబిలిటీ, స్టాకాటిక్ ప్రాసెస్, మ్యాథమెటిక్స్ కూడా ఉండటం జరుగుతుంది. ఈ మ్యాథమెటిక్స్ ఇవన్నీ ర్యాండమ్ ప్రాసెస్. తర్వాత దీనికి కూడా వేరే బుక్ ఇచ్చారు, ప్రాబబిలిటీ అని వేరే బుక్. ఆ బుక్స్, ఈ బుక్స్ అయితే మీరు చూడండి, మీ యొక్క ప్రొఫెసర్ని అడిగి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్లో మంచి మార్క్స్ రావాలంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అనమాట. ప్రాక్టీస్ చేసి చదవటం ఏమీ లేదు, ప్రాక్టీస్. జస్ట్ మనం కార్ డ్రైవ్ చేసినట్టు ప్రాక్టీస్ చేస్తాం కదా, అట్టాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ట్రాన్స్మిషన్ లైన్స్, ఇది మంచి, ఈ సబ్జెక్ట్ చాలా టఫ్గా ఉంటుందమ్మ. మరి ప్రతి ఒక్కరికి చాలా టఫ్గా ఉంటుంది. ఈఎంఎఫ్, మన చుట్టూ సపోజు మొబైల్ ఎట్లా పనిచేస్తుంది, ఆ మొబైల్ వేవ్స్ ఎలా ఉంటాయి, ఫ్రీక్వెన్సీ ఎలాగ ఉంటుంది, దీనిలో ఆ విధంగా ఉంటుంది. ఇది మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. సార్ నాకు కనబడతలేదంటే మనకు సిగ్నల్ మొబైల్లో మనకి యాంటీనాలో మనకు సిగ్నల్ కనపడిద్ది. మనకి బేస్ స్టేషన్ నుంచి మొబైల్కి సిగ్నల్ వస్తుంది, 4G 5G సిగ్నల్, అది మనకు కనబడదు. మనం ఎజ్యూమ్ చేసుకుని మనం చదువుకోవాలి. కొంతమంది అన్నీ అడుగుతూ ఉంటారు స్టూడెంట్స్, మీరు బాగా చదవండి. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, మ్యాథమెటిక్స్ ఎక్కువ ఉంటాయి ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్లో. అదేవిధంగా అనలాగ్ డిజిటల్ కమ్యూనికేషను సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. దీనికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్కి విలియం హైయత్, ఇది మేము చదివినప్పుడు కూడా ఈఎంఎఫ్ మంచి టఫ్ సబ్జెక్టు. మరి లెక్చరర్స్ కూడా బాగా చెప్పాలి. కొంతమంది లెక్చర్ చెప్తాం రాదు, ఈ సబ్జెక్టు ఈఎంఎఫ్ సబ్జెక్టు చెప్తాం రాకపోయినా మనం చదువుకోవాలి, ఎందుకంటే లెక్చరర్కి మార్కులు రావు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు మీరు రాస్తేనే మీకు మార్క్స్ వస్తారు. అక్కడ ఎగ్జామినేషన్కి వెళ్ళి నాకు లెక్చరర్ సరిగ్గా చెప్తలేదు అంటే మార్క్స్ మీకు కదా వచ్చేది. మీరు వేరే రిసోర్సెస్, ఆన్లైన్ రిసోర్సెస్ మనం వీడియో చేయటం కూడా జరిగింది, ఆ రిసోర్స్ మీద పెట్టుకుని అర్థం చేసుకొని ట్రై చేయండి. అంతేగాని లెక్చరర్ చెప్తలేదు, వాడు చెప్తలేదు, వీడు చెప్తలేదు అని మీరు, అది ఓకే లెక్చరర్ చెప్పకపోవడం మీరు దాన్ని. ఇప్పుడు 10 మంది లెక్చరర్స్ ఉన్నారనుకో కాలేజీలో, నేను అబ్జర్వ్ చేసింది 10 మందిలో 2-3 బాగా చెప్తారు, అసలు నాలెడ్జ్ బాగుంటుంది, మిగతా వాళ్ళకి నాలెడ్జే ఉండదు. చెప్తాను ఒకటి తంబరూలు అది. ఇప్పుడు అదేవిధంగా మన పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏంటంటే సపోజ్ ఒక క్లాసులో పిల్లలకి అందరు పిల్లలు ఇంటెలిజెంట్ పిల్లలు కాదు, ఏదో 10 మంది ఉన్నారు, అట్లాగే లెక్చరర్లు కూడా అదే విధంగా ఉంటారు. మరి అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్లోకి వచ్చినప్పుడు ఇది ఏ సమస్య,
సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది మీకు. పల్స్ కోడ్ మోడ్యులేషను, సైమన్ హేకన్ డిజిటల్, ఇది ఈ బుక్ను ఫాలో అయ్యేవాళ్ళం మేమైతే. లీనియర్ డిజిటల్ ఇది ఆప్యాంప్స్, లీనియర్ అండ్ డిజిటల్ ఐసీ అప్లికేషన్స్. దీనికి రాయ్ చౌదరి అనే బుక్ ఉంటుంది మనకి. ఈ బుక్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ గేట్ ఎగ్జామినేషన్కి మరి ఐఈఎస్కి ఇస్తారు ఇవన్నీ. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయరే మెయిన్ ఇంపార్టెంట్ గేట్కి. తర్వాత ఇది చూడండి, ఇది రమాకాంత్ గైక్వాడ్ ఆప్యాంప్స్, తర్వాత జైన్ డిజిటల్, తర్వాత రాయ్ చౌదరి అని ఇది కూడా నంబర్ 1 బుక్ ఇది. ఈ బుక్స్ నుంచి మనకి గేట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. గేట్కి కూడా ఈ బుక్స్ నుంచి రిఫర్ చేయాలి మీరు. రాయ్ చౌదరి, రమాకాంత్ గైక్వాడ్, ఈ బుక్స్ అన్నిటిలో మనకి రిఫర్ చేసి మెటీరియల్ అయితే కలెక్ట్ చేసుకోండి. ఈ బుక్స్ని సపోజ్ ఎవరైనా గేట్ మెటీరియల్ తయారు చేయాలంటే ఈ బుక్స్ నుంచే వాళ్ళు మెటీరియల్ తయారు చేయడం జరుగుతుంది. ఎక్కువ మనకి లెంత్ అవుతుంది వీడియో, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్, ఎలక్ట్రానిక్ సెకండ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్. ఇది ఈ జాకబ్ మిల్లిమ్యాన్ ఇది కూడా ఉంది. ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ ఇది ఉంది. సింక్రనైజేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, మల్టీ వైబ్రేటరు, ట్యూన్డ్ యాంప్లిఫైయర్స్ ఇవన్నీ ఉంటుంది. ఇవి కూడా మరి గేట్ ఎగ్జామినేషన్కి రావడం జరుగుతుంది. తర్వాత ఎనలాగ్ డిజిటల్ కమ్యూనికేషన్, మ్యాట్లాబ్ ల్యాబొరేటరీ ఉంటుంది. మ్యాట్లాబ్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయాలి. అసలు ఈసీఈ కూడా మరి అంత టఫ్, మరి అసలు ఏ కోర్సు టఫ్ అంత ఈజీ కాదు. వీ హ్యావ్ టు పుట్ అవర్ ఎఫర్ట్ పెట్టాలి. మరి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎఫర్ట్ పెట్టాలి. ఏ స్టూడెంట్స్ కూడా ఈజీ కాదు, దట్ మట్ నాట్ ఈజీ. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్ ల్యాబొరేటరీ. కొంతమంది యూట్యూబర్ చెప్తారు ఈ కోర్స్ ఈజీ, ఆ కోర్స్ ఈజీ, కంప్యూటర్ సైన్స్ ఈ కోర్స్ ఈజీ అంటారు. సరే నేను ఒక ప్రోగ్రామ్ ఇస్తాను, ఏ యూట్యూబర్ నేను ప్రోగ్రామ్ రాయమని చెప్తాను. కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఈజ్ నాట్ ఈజీ, అది కాదు. ఏ కోర్సు ఈజీ కాదు. ఏ కోర్స్ ఈజీ నా కామెంట్ సెక్షన్లో పెట్టమని, ఏ కోర్స్ ఈజీ వాళ్ళకి చెప్తాను. నేను ఒక చదవాలి. అదే మైక్రో కంట్రోలర్ ఇది మైక్రో కంట్రోలర్ నంబర్ 1 కోర్స్. ఇది మనం చదివి వదిలేసే కోర్స్ అయితే కాదు, మన లైఫ్ లాంగ్ మనం క్యారీ చేయాలి. ఇది ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్లో ఎవరైతే జాబ్ చేయాలనుకున్నారో ఎంబెడెడ్ సాఫ్ట్వేర్లో ఈ మైక్రో కంట్రోలర్ని తరువుగా నేర్చుకోవాలి. మీ నిద్రపోయి అడిగినా కానీ ఎప్పుడు ఈ మైక్రో కంట్రోలర్ గురించి చదువుకుంటూ ఉండాలి పిల్లలు. వాళ్ళకి వీళ్ళకి 50 lakhs జాబ్స్, సి ప్రోగ్రామింగు, మైక్రో కంట్రోలర్, C+ మైక్రో కంట్రోలర్ ఇది నేర్చుకున్న వాళ్ళకి 50 lakhs 1 crore జాబ్స్ కూడా రావటం మనం చూసాం. మరి క్వాల్కామ్లో మంచి జాబ్ రావాలంటే కోర్ కంపెనీలు ఇలాంటి మైక్రో కంట్రోలర్స్ రావాలి. మరి కొన్ని నవేడేస్ ఈ మన యూజ్ చేసే మెడికల్లో కూడా మెడట్రానిక్స్ కంపెనీస్ ఇవన్నీ కొన్ని ల్యాబొరేటరీలు మైక్రో కంట్రోలర్స్ మీద పనిచేస్తున్నాయి. మనం వాడేది మేము మొబైల్ కూడా మైక్రో కంట్రోలర్ ఉంటుంది కదా. వాషింగ్ మెషిన్స్ కానీ మరి మైక్రో కంట్రోలర్స్లో ఉండేది. మరి అంతేగాని ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ కానీ, తర్వాత మరి ఈవీలో కూడా మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి ఎక్కువగా. ఈవీ డొమైన్లు, ఈవీ కార్స్ కానీ, ఈవీ బైక్స్ కానీ ఇవన్నీ మైక్రో కంట్రోలర్ బేస్డే. మీకు అప్పుడు ఎంతమంది జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఇవి తెలిస్తే. ఇంకా ప్రోగ్రామ్ 8051, 8086 ఈ విధంగా ఉంటుంది. 8086 ఇంట్రడక్షన్. ఇది అసలు ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది, మైక్రో కంట్రోలరు. ఈ బుక్స్ అయితే మీరు కొనుక్కోండి, మీరు లైబ్రరీలో తెచ్చుకోవద్దు. ఇదిగో ఏక రాయ్ అడ్వాన్స్డ్ మైక్రో ప్రాసెసర్ పెరిఫరల్స్. తర్వాత కెమికల్ ఆయిల్ ఈ బుక్ అయితే మ్యాండేటరీగా కొనుక్కోండి. ఇక్కడ మ్యాండేటరీగా ఇది మైక్రో కంట్రోల్ ఆర్కిటెక్చర్స్, ఆయాల 8051 మైక్రో కంట్రోలర్ బుక్. ఇవన్నీ మరి పీడిఎఫ్ ఫైల్స్ ఆన్లైన్లో ఉంటాయి, కానీ ఫిజికల్ బుక్ అయితే కొనుక్కోండి. మనకు హార్డ్ బుక్ అయితే కొనుక్కోవాలి. ప్రతిదానికి మనం పీడిఎఫ్ రెఫర్ చేయంగా ఈ బుక్స్ అన్ని పీడిఎఫ్ అవైలబిలిటీ ఉంటుంది. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవద్దు, మీరు డైరెక్ట్గా మీరు లైబ్రరీలో తెచ్చుకొని లేకపోతే ఫిజికల్ బుక్స్ అయితే కొనుక్కోండి. అది మీరు ఎక్కువ మన వాళ్ళు అందరూ ఆన్లైన్కి సిస్టమ్కి అలవాటు పడ్డారు కదా. ఫిజికల్ బుక్స్ చదువుకుంటే ఆ బుక్ చదువుకుంటే దాని ఇంపార్టెంట్. ప్రతిసారికి నేను మొబైల్లో ఓపెన్ చేసి అదేం కనబడదు, చిన్న స్క్రీన్ ఉంటుంది, ల్యాప్టాప్ ఓపెన్ చేయలేము, ఆ విధంగా ఉంటుంది. మరి ఈ బుక్స్ అయితే కొనుక్కండి. ఎవరైతే ఆమ్ ప్రాసెసర్ తెలిసినోడైతే ఇది ఇప్పుడు మన మొబైల్లో వాడేదాన్ని ఆమ్ ప్రాసెసర్. మొబైల్ చిప్స్లో ఉండేదంతా మొబైల్ చిప్సెట్ అనేవి ఆమ్ ప్రాసెసర్స్ ఇవన్నీ.
ఎందుకంటే మన లైఫ్లో రోజు వాడుతూనే ఉంటాం మొబైల్లో కానీ ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్లో కానీ అదేవిధంగా అన్నిటిలో ఈ ఆర్మ్ ప్రాసెసర్స్ వాడుతూ ఉంటాం. మీరు నేర్చుకోండి. ఇవి ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుంది, ఆర్మ్ రిజిస్టరు మిడిమిడి నాలెడ్జ్ కంప్లీట్గా రావడానికి ట్రై చేయండి. మీకు 1 crore ప్యాకేజ్ రావడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు మీ 1 crore ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఈ వీడియోలో కామెంట్ పెట్టండి. 1 crore ప్యాకేజ్ వచ్చిందంటే ఊరినే ఎవరు. తర్వాత వచ్చి IoT ఆర్కిటెక్చర్ అండ్ ప్రోటోకాల్స్. మన వీడియో లెంత్ అయిపోయింది. 3rd year 1st semester. ఇది ఎలక్టివ్. మరి చూద్దాం. XMPP ఇవి ప్రోటోకాల్. ఇది డేటా లింక్ IoTకి సంబంధించిన ప్రోటోకాల్. నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్. ఇది కూడా మంచి సబ్జెక్టే చూడండి. ఇది మ్యాక్ లేయర్, IoT మ్యాక్ లేయరు. ఇవి కూడా మంచి సబ్జెక్ట్. ఇది కూడా మీరు చదవటానికి ట్రై చేయండి. నౌడేస్ లేటెస్ట్ టెక్నాలజీ మన ఇదే. మరి కంట్రోల్ సిస్టమ్స్. ఈ కంట్రోల్ సిస్టమ్ గేట్ ఎగ్జామినేషన్కి వస్తుంది మనకి. గేట్లు దీని నుంచి కనీసం నీకు 15 marks వస్తాయి గేట్ ఎగ్జామినేషన్లో. ఎవరైతే గేట్ రాని లీనియర్ ఆల్జీబ్రా, ఆర్డినరీ డిఫరెన్షియేషన్ సిస్టమ్స్, ఫీడ్బ్యాక్ ఇవన్నీ ఉంటాయి. టైము, ఫ్రీక్వెన్సీ గేట్కి బాగా పనికి వస్తుంది ఇది నీకు. ఈ కంట్రోల్ సిస్టమ్స్ నెంబర్ 1 ఈజీ సబ్జెక్ట్ కూడా ఈజీగా ఉంటుంది. మనం ఎక్కువగా ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేయాలి. ఇది ఎక్కువగా మ్యాథమెటికల్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఏదో థియరీ రాయటం, మన సోదంతా రాయటం అవసరంలా. దీనికి మ్యాథమెటిక్స్ ఓరియంటెడ్గా ఉంటుంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ బేస్డ్ ఉంటుంది. లాప్లాస్ ట్రాన్స్ఫర్స్, జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ బేస్డ్ ఉంటుంది. గోపాల్ సిస్టమ్స్, ప్రిన్సిపల్ డిజైన్, ఆటోమేటిక్. ఈ బుక్లు మేము చదివేవాళ్ళం. నాగర్త గోపాల్ ఇది కూడా నెంబర్ 1 బుక్. ఈ బుక్లు ఇవి ఎవరైతే గేట్ ఎగ్జామినేషన్ మేము గేట్ కొట్టాలనుకున్నారు, మీ కంట్రోల్ సిస్టమ్ కూడా బాగా తరువుగా చదవండి. అంటే సాఫ్ట్వేర్లో అంత యూజ్ఫుల్ కాదు కానీ మరి గేట్ ఎగ్జామినేషన్లో నెంబర్ 1 ఇది. ఎవరైతే కంట్రోల్ సిస్టమ్ నుంచి మీకు సపోజ్ 100 marks అంటే మీరు బీటెక్లో కూడా 100 marksకి ఈజీగా స్కోర్ తెచ్చుకుంటారు. ఈ కంట్రోల్ సిస్టమ్స్లో అంత ఈజీగా ఉంటుంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ మనకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ మరి బీటెక్ 2nd year 2nd semester లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. గేట్ 100 marks ఈజీగా మీరు ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకోవచ్చు ఈ కంట్రోల్ సిస్టమ్స్. నాకు కూడా 100 వచ్చినాయి, ఇబ్బంది ఏమీ లేదు. చదువుకోండి బాగా. బిజినెస్ ఎకనామిక్స్ ఇదో 3rd year 1st semester ఇది. అదేవిధంగా మరి కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది మరి ఎవరైతే సాఫ్ట్వేర్లో సెటిల్ అవ్వాలనుకున్నారో, ఎస్పెషల్లీ ఎంబెడెడ్ సిస్టంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్లో సెటిల్ అవ్వాలనుకున్నారు, కంప్యూటర్స్ ఆర్గనైజేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ తరువుగా మీరు నేర్చుకోండి. 3rd year 1st semester వస్తుంది ఈ సబ్జెక్టు. ఇది మైక్రో ప్రోగ్రామింగ్, కంట్రోలింగ్, అసలు OS ఎలా పనిచేస్తుంది, మనకు విండోస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే విండోస్ ఒకటి, లైనక్స్ ఒకటి, యూనిక్స్ ఒకటి. ఇట్ మే బి ఎనీ వన్. వీటిని ఫ్లేవర్స్ అంటారు. సపోజ్ మనకి కూర అంటే ఏ కూర అయితే కావచ్చు, మరి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఇట్లా రకరకాలుగా మరి అట్లా ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టంలో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి. యూనిక్స్, లైనక్స్, కర్నల్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆర్టాస్ ఉంటుంది, అదేవిధంగా విండోస్ ఉంటుంది. ఎక్కువగా మనం నవేడేస్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో వాడేది ఏంటి, లైనక్స్నే వాడతాం. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్నే వాడతాం. ఈ విండోస్ అనేవి జస్ట్ మన విండోస్ ఎక్కడ డెస్క్టాప్లోనే వాడతాం కాబట్టి లైనక్స్కే మంచి. లైనక్స్ కర్నల్లో ఎవరికి బాగా నేర్చుకుంటారు వాళ్ళకి 1 lakh ప్యాకేజ్ 1 crore ప్యాకేజ్ రావటం గ్యారంటీ. లైనక్స్లో కింగ్ అవ్వండి. అసలు మీరు లైనక్స్లో కింగ్ అయితే మీ IBM మిమ్మల్ని తీసుకెళ్ళిపోద్ది, ఫ్లైట్ ఎక్కించుకెళ్ళిపోద్ది, ఇబ్బంది ఏం లేదు. పేజింగ్ సిస్టమ్స్ అసలు ఏంది, లైనక్స్ అంటే ఏంది అని ఇప్పుడు చెప్పకూడదు. ఇవన్నీ నేను బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కంప్యూటర్స్, రిజిస్టర్స్, మైక్రో ఆపరేషన్స్, ఈ ఇన్పుట్ మేము యూస్ టు యూస్ దీస్, వీఆర్ వర్కింగ్ ఇన్ దీస్ ఏరియాస్. ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్ వాళ్ళకి కూడా బాగా పనికి వస్తుంది ఇది బుక్స్. మెమోరీస్ మీద కంప్యూటర్ సిస్టమ్స్, మదర్ బోర్డ్ అంటే ఏంది, PCI ఎలా పనిచేస్తుంది. దీని తర్వాత డేటా కమ్యూనికేషన్ కంప్యూటర్. ఇది కూడా నెంబర్ 1 సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్లో సిస్కో వాళ్ళు బాగా పనిచేస్తారు. నెట్వర్కింగ్ కంపెనీ సిస్కో మీరు విని ఉంటారు కదా. సిస్కో, జూనిపర్ నెట్వర్క్స్ అండ్ బ్రాడ్కామ్ ఇస్ ద బ్రాడ్కామ్. ఐ యూస్ టు వర్క్ ఆన్ బ్రాడ్కామ్ చిప్సెట్లో మీకు పనిచేస్తుంది. డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్. తర్వాత మరి జూనిపర్ అదేవిధంగా హెచ్పి తర్వాత డెల్. ఈ కంపెనీస్ అన్నీ ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ మీద పనిచేయటం జరుగుతుంది. వీటిల్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని కూడా మరి కంపెనీస్ హైర్ చేసుకుంటే చూడండి.
తర్వాత మనకి ఫిజికల్ లేయర్ ల్యాన్ ఎట్ట పని చేస్తుంది, వ్యాన్ ఎట్ట పని చేస్తుంది, ఇది థియరీ. ఇదంతా డేటా లింక్ లేయర్ ఎట్లా ఉంటాయి, నెట్వర్క్ లేయర్ ఉండి ఇట్లా వద్దు అని మనకి టైం ఎక్కువ అయిపోతుంది. కావాలంటే మనకి ప్లేస్మెంట్ రావడానికి ఏ విధంగా మరి ఫ్యూచర్లో ఈ నెట్వర్కింగ్ కంపెనీస్లో ప్లేస్మెంట్ రావడానికి ఏ సబ్జెక్టులు చదవాలి, ఎంబెడెడ్కి ఏ సబ్జెక్టులు చదవాలి, ఇంకా సపరేట్ వీడియోస్ అయితే చేసుకుందాం. ఈ వీడియోలో వద్దు. కంప్యూటర్ నెట్వర్కింగ్, అదేవిధంగా తనిన్బామ్ అని ఇక్కడ ఒకటి ఉంది చూడండి. తనిన్బామ్ ఇప్పటికీ చదువుతాను నేను తనిన్బామ్ని. ఇది ఒక బైబిల్ లాగా ఉంటుంది తనిన్బామ్. తనిన్బామే నంబర్ 1 బుక్, ఫస్ట్ బుక్. మిగతా రెఫరెన్స్ బుక్లు ఏ బుక్స్ అయినా మీరు తీసుకోవచ్చు తనిన్బామ్. తర్వాత ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను. ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్ గేట్కి బాగా ఉపయోగపడుతుంది. మీకు గేట్లో మంచి స్కోర్ వస్తుంది గేట్కి. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి మెయిన్ సబ్జెక్ట్ ఇది. మెజర్మెంట్ ఇది గేట్కి బాగా. సిఆర్టీ మనకి సిఆర్ఓ తెలుసు కదా, ట్రాన్స్డ్యూసర్స్. ఇవి మీకు ఈసీఈ వాళ్ళకి అంత అవసరం లేదు, కాకపోతే వీటి నుంచి మన గేట్ ఎగ్జామినేషన్కి మంచి బాగా పనికి వస్తుంది. మోడర్న్ ఎలక్ట్రానిక్స్ టెక్నిక్స్ బై కోపర్, ఈ బుక్స్ అయితే తీసుకోండి. మీరు అక్కడ లెక్చరర్స్ని ఫాలో అయ్యి వాళ్ళని రెఫర్ చేయండి. మరి థర్డ్ ఇయర్ 4th సెమిస్టర్ వీడియో అయితే లెంత్ అయిపోయింది ఇప్పటికీ మనకి. కాకపోతే అన్నీ కవర్ చేయాలని అంటే ఇయర్ కవర్ చేయలేం కదా. ఈసీఈ ఫస్ట్ సెమిస్టర్ మనకి అన్ని సెమిస్టర్లు మనం కవర్ చేయాలి కాబట్టి యాంటెన్నా ప్రాపగేషన్ ఇది ఈసీఈ కోర్ సబ్జెక్టు. మనకి ఈసీఈలో కూడా రావటం జరుగుతుంది. మరి గేట్ ఎగ్జామినేషన్లో కూడా అడుగుతారు. ఇది గేట్కి ప్రిపేర్ అవ్వండి. ఇది యూహెచ్ఎఫ్ మైక్రోవేవ్ యాంటెన్నా. మనం సబ్జెక్టుని బాగా తరువు చదవాలి. ఏదో తమాషాగా అప్పుడు ఐపీలో చదివినట్టు ఎవరు కూడా సబ్జెక్టుని తరవాలి. మీ యొక్క నరనరల్లోకి జీర్ణించుకోవాలి ఆ సబ్జెక్టుని. అది అప్పుడు గుర్తుపెట్టి అప్పుడే మీకు 1 crore ప్యాకేజీ, 50 lakhs ప్యాకేజెస్ రావడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏదో వెళ్ళామమ్మా, చదివామమ్మా, వచ్చామమ్మా, పాస్ అయ్యామమ్మా అంటే కాదు. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నేను అప్పీల్ చేసేది ఒకటే, మీ పేరెంట్స్ ఎవరైనా పేరెంట్స్ ఉంటే కూడా మీ స్టూడెంట్స్ చదివించండి. పాపం ఆల్రెడీ పేరెంట్స్ కూడా అలిసిపోయి ఉంటారు. మరి మీ యొక్క మిమ్మల్ని ఇంజనీరింగ్లో చేర్చేదానికి అలిసిపోయి ఉంటారు కాబట్టి స్టూడెంట్సే మరి రెస్పాన్సిబుల్. ఇంకా మీరు ఫ్రీ బర్డ్స్ అయిపోయారు, మీరే చదువుకోవాలి. తర్వాత జాన్ పర్కిన్ డిఎస్పి కూడా మంచి. దీని మీద కూడా CMOS VLS ఎవరైతే VLSIలో సెటిల్ అవ్వాలనుకున్నారో ఈ సబ్జెక్టు బాగా. ఇప్పుడు ఎవరైతే VLSI నాకు VLSI ఇంట్రెస్ట్, VLSIలో నేను జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు ఈ సబ్జెక్టు బాగా తెలుసుకోండి. ఇది VLSIలో ఏ విధంగా ఉంటుంది అంత సబ్జెక్ట్ ఇది. CMOS VLSI టెక్స్ట్ బుక్స్ వచ్చి మీకు వేస్ట్ హ్యారిస్ బుక్స్ ఉంటాయి. VLSI అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాబట్టి చిప్ డిజైన్లు ఎవరైతే వెళ్ళాలనుకున్నారో ఈ సబ్జెక్టుని బాగా ఇంట్రెస్ట్ చేసుకోండి మీరు. దీనిలో మాస్టర్ చేయొచ్చు. దీనిలో కూడా 1 crore ప్యాకేజ్ ఈజీగా ఇస్తారు. ఎవరైతే మన ఇండియాలో చాలా తక్కువ మంది చిప్ డిజైనర్స్ ఉంటారు కాబట్టి మీకు మంచి తైవాన్కి వేసే కంపెనీస్ అన్ని కోర్ కంపెనీ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. బేసికల్గా ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉండాలి. డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ల్యాబొరేటరీ ఇవి. తర్వాత మొబైల్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్, మన మొబైల్లో 4G 5G నెట్వర్క్స్ ఇది కూడా తెలుసుకోండి. ప్రతిదీ సెల్యులర్ మొబైల్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మొబైల్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. దానిలో బేస్ స్టేషన్ ఏంది, మొబైల్ స్టేషన్ ఏంది, రేడియో స్టేషన్ ఏంది, డిఫరెంట్ స్టేషన్స్ ఉండటం జరుగుతుంది. మొబైల్ సెల్యులర్ కమ్యూనికేషన్ 4G 3G గురించి. ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్ ఇప్పుడు ఆల్రెడీ మైక్రో కంట్రోల్ చదివాం కదా. 3rd year 2nd సెమిస్టర్లో మొబైల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంది. మీరు ఇది ఎలెక్టివ్గా ఏంది చూడాలి. ఇది మైక్రో కంట్రోల్ అంటే మీరు మైక్రో కంట్రోల్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళకి మళ్ళీ ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఇక్కడ ఏంది మైక్రో కంట్రోల్ కంప్యూటర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఉంది. మైక్రో కంట్రోల్లో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒకటి, అది OS మన గుండికాయ లాంటిది. ఇంట్రడక్షన్ టు ఎంబెడెడ్ సిస్టమ్ ఈ సబ్జెక్ట్ కూడా చదువుకోండి. ఎంబెడెడ్ మరి దీనికి ఎంబెడెడ్ రావటం జరుగుతుంది. మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇది CMOS VLS మన కంప్యూటర్స్ కంటే కూడా ఇక్కడ మంచి కత్తిలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు చదువుకొని కష్టపడి మీరు ఇక ఈ బ్రాంచ్ రాలేదు, ఆ బ్రాంచ్ రాలేదు, ఈ యొక్క పురాణం అవసరం మీరు కష్టపడండి. మీకు 1 crore ప్యాకేజీ రావడానికి ఈజీగా అవకాశం ఉంది. ఇది మీ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. కొంతమంది
వీడియోని చూసేటప్పుడు కంటిన్యూస్గా చూసి అర్థం చేసుకోండి. మీకు న్యూరల్ నెట్వర్క్స్ క్లోజ్ చేస్తాను, అయిపోయింది. మరి ఇంత టైం ఎవరు చూడరు మీరు వీడియోను. మీకు లైఫ్ కావాలంటే చూడండి. ఇదేంటి ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు కదా, శాటిలైట్ కమ్యూనికేషను. ఈ వీడియో లింక్ కూడా ఇస్తాను, ఈ వీడియోని ఒకసారి చూడండి మీరు. మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. కావాలంటే మనకు కామెంట్ చేయండి. కామెంట్ 5G అని. ఇప్పుడు 5G నడుస్తుంది అంతా. ఇప్పుడు 5G యుగం నడుస్తుంది. 5G నేర్చుకుంటే మీకు మంచి జాబ్స్కి రావడానికి కూడా 4G 5G నేర్చుకోవచ్చు. మెషిన్ లెర్నింగ్. ఈ 4G 5G అనేది ఎప్పుడు కంటిన్యూస్ ఉండేది. ఆర్కిటెక్చర్, ఎంబెడెడ్ సిస్టమ్ కూడా బాగా నేర్చుకోండి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అంటే ఇండివిజువల్గా ఇది ఈ విధంగా మనకి నెట్వర్క్స్, ఆక్స్ఫర్డ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇది 4G 5G ఉండదు స్టూడెంట్స్. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి కొంతమందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ న్యూస్ కావచ్చు. ఎవరికైతే హెల్ప్ఫుల్గా ఉంటుందో వాళ్ళకే ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.